రేవంత్ అన్న రావాలి, రేవంత్ అన్న రావాలి, ఎవరి హామీ కావాలి, సీఎం కావాలి, కళ్ళేది లేదు. ఇక్కడ నుంచే కదిలేదు లేదు, ఎవరు చెప్పిన వినేది లేదు, ఇక్కడ నుంచే కదిలేదు లేదు, ఎవరు చెప్పిన వినేది లేదు, ఇక్కడ నుంచే కదిలేదు లేదు. రేవంత్ అన్న రావాలి, 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 రేవంత్ అన్న రావాలి. అన్న ఒకసారి మీ నినాదాలు ఆపి ఒకసారి మనం ఒకసారి మాట్లాడదాము. ఒక్కసారి ఆగండి, నినాదాలు ఆపండి ఒకసారి. అన్న అందరికి అక్కడికి వచ్చేదే చెప్తాము. అన్న దయచేసి అందరూ కూడా ఇక్కడ నిలబడ్డోళ్ళు కొంచెం కూర్చుంటే అందరికి సంబంధించిన విషయం మాట్లాడుకుందాం. ప్లీజ్ కొంచెం వెనక్కి జరగండి, ఎందుకంటే అందరికి వినపడాలి. క్యాబినెట్ సబ్ కమిటీలో మెంబర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేకంగా ఈ విషయం గురించే ఈ రోజు గాంధీ భవన్ కి వచ్చిండ్రు. వచ్చి ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడడానికి పోలీసులు అనుమతించలేదు కాబట్టి మనలో నుంచే ఒక 50 మందిని లోపలికి తీసుకెళ్ళిండ్రు. మంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ క్లియర్ గా ఏం చెప్పిండ్రంటే, ఈ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గారు హైదరాబాద్ లో లేరు కాబట్టి మీకు ఈ రోజు మేము ఆయన తరపున మాట ఇవ్వలేం కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారు, రేపు ఉదయము ఈ మంది అందరూ మళ్ళీ ఇక్కడే ఉండండి, మన నుంచే ఒక కమిటీని క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గారి దగ్గరికి తీసుకెళ్తాము. అక్కడ మాట్లాడిన తర్వాత మీకు స్పష్టమైన హామీ వస్తుంది. డేట్ గురించి ఆయన చెప్పలేరు కానీ ముఖ్యంగా స్థానికత గురించి మనం అడిగాం. ఎందుకనంటే అందరూ ఒకటి గుర్తించాలి, ఏ రోజు ఇస్తారు స్థానికతను అడుగుతున్నారు కానీ అసలు విషయం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు స్థానికత ఇవ్వడం అవసరం లేదని క్యాబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ ఇచ్చారు. అందువల్ల మనం ఈ రోజు ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన హామీ ఏంటంటే స్థానికత ఇస్తాము అనేటువంటి హామీ ముందు రావాలి మనకి. దానికోసమే మనం ఈరోజు ఈ ఉద్యమాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. అదే విషయాన్ని మనం క్యాబినెట్ సబ్ కమిటీ మెంబర్ గారితో పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ మంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు మనకు స్పష్టంగా చెప్పారు, మిమ్మల్ని రేపు క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దగ్గర కూర్చోబెడతాము, అక్కడ క్లియర్ డిస్కషన్ చేసుకొని మీకు మాట వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. అయితే అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి లీడర్స్ తోటి కూడా వారు అభిప్రాయం తెలుసుకున్నారు. మనం ఏందనంటే ఈరోజు పోలీసు వాళ్ళు మనకి ఇంతసేపు సహకరించారు, మన ఉద్దేశాన్ని క్యాబినెట్ సబ్ కమిటీ మెంబర్కి తెలియజేయడానికి మనకు సహకరించారు. మనము ఇక ఈరోజు ఇక్కడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ న్యూసెన్స్ చేయడం వల్ల మన సమస్య తీరదు. రెండవది మన సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. 2 సంవత్సరాల 9 నెలల నుంచి క్యాబినెట్ సబ్ కమిటీ మరియు గవర్నమెంట్ తోటి మాట్లాడి చేసినటువంటి ఈ రాష్ట్ర జేఏసీ మరియు జిల్లా జేఏసీల అందరి అభిప్రాయం మేరకు ఈ రోజు ఏం చేద్దామనేది నిర్ణయిద్దాం. సంయమనం పాటించండి. అన్న మీరు ఒక్కొక్కరు మీరు ఒక మాట నలుగురు 4 మాటలు కాదు. రేపు సార్ లాస్ట్ వీక్ అదే విధంగా చెప్పారు సార్ ప్రజావాణిలో. ఈ రోజు హైదరాబాద్ కు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా రిటర్న్ పోవడానికి వీల్లేదు. ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ హైదరాబాద్ లోనే ఉండండి. ఈ రోజు హైదరాబాద్ కు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా రిటర్న్ పోవాల్సిన అవసరం లేదు, పోకూడదు కూడా అని చెప్తున్నాను.
ఎందుకంటే రేపు మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయం వస్తుందో తెలుసుకున్న తర్వాత మన కార్యాచరణ ప్రకటించాలి. కాబట్టి హైదరాబాద్ కు వచ్చిన వాళ్ళు ఎవరు రిటర్న్ పోకూడదు. ఈ రోజు మనం పూర్తిగా ఈ రోజుటి కార్యక్రమం పూర్తి అవ్వలేదు, రేపు ఉంది. యాక్చువల్లీ మనము క్యాబినెట్ సబ్ కమిటీ మెంబర్ దగ్గర మాట తీసుకోవడంలో ఈ రోజు మనం సక్సెస్ అయ్యాము. రేపు కాదు, ఈ సెలవులు మొత్తం ఇక్కడే ఉండమన్నా ఉండాలి, రోజు రమ్మన్నా హైదరాబాద్ కు రావాలి. ఈ 317 సమస్య సాధించే వరకు మీరందరూ కూడా సాధించాలి. ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. వినండి, ఈ రోజు రాష్ట్ర జేఏసీ జిల్లా జేఏసీలతో మాట్లాడిన తర్వాతనే ఫైనల్ నిర్ణయం తీసుకుంటుంది. మీ జిల్లా జేఏసీలతో మాట్లాడిస్తాను. వినండి, సంయమనం పాటించండి. మేము ఈ 2.5 సంవత్సరాల నుంచి ఎన్ని త్యాగాలు చేసినాం, ఎవరెవరి కాళ్ళు మొక్కినాం, ఎవరెవరి ఆఫీసులకు పోయినాం అనేది మీ అందరికీ సరిగా తెలియకపోవచ్చు. ఈ సమస్య సబ్ కమిటీ ఒక పోర్టల్ ఏర్పాటు చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వచ్చిందంటే మనం వచ్చి ఏ విధంగా వచ్చిందనేది మీకు అవగాహన లేకపోవచ్చు.